తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఇంకా ఆంధ్ర పరిపాలన చూసే మనం నేర్చుకున్న పరిస్థితికి వస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జియో 97 తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పాలిటెక్నిక్ అనేది కొత్తగా స్టార్ట్ కాలే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పాలిటెక్నిక్ ఉన్నది. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ డైరెక్ట్ రావడం వలన ఇంజనీరింగ్లో అద్భుతంగా రాణించిన పిల్లలు ఉన్నారు. నేను కూడా ఇంజనీరింగ్ చేశాను. మేము 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసాము. కానీ పాలిటెక్నిక్ చేసిన పిల్లలు డైరెక్ట్ సెకండ్ ఇయర్ రావడం వలన చాలా అద్భుతంగా ఫలితాలు సాధించారు. ఎందుకంటే వాళ్ళకు 3 సంవత్సరాలు మంచి టెక్నికల్గా పాలిటెక్నిక్లో మొత్తం టెక్నికల్ వచ్చేస్తుంది. సో మాకన్నా ముందుగా ఇంజనీరింగ్ వెళ్ళిపోతుండే. పాలిటెక్నిక్లో ఎవరు ఎక్కువ చదువుతారు? పేద పిల్లలు చదువుతారు. ఆ పేద పిల్లలకు ప్రభుత్వం చదివిస్తుంది. పెద్ద కాలేజీలు పెట్టేసి ప్రభుత్వం చదివిస్తుంది. ఇప్పుడు జియో 97 తీసుకురావడం వలన జియో 97 తీసుకుంటే ఏంది, ఈరోజు సాంకేతిక విద్యాశాఖ మొత్తం కూడా ప్రైవేట్ పీపీపీ మోడల్ వాళ్ళకు స్కిల్ యూనివర్సిటీ కిందకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అంటే పాలిటెక్నిక్ అన్ని కూడా రద్దు చేయబడ్డాయి అన్న విధంగా 97 జియో తీసుకురావడం జరిగింది. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంది అంటే, వీళ్ళందరూ ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈ విద్య మొత్తం ప్రైవేటీకరణ చేసే పరిస్థితి. పీపీపీ మోడల్ అంటే అదే ప్రైవేట్ పాఠశాల ప్రోగ్రాం కిందకి వస్తే డైరెక్ట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్పొరేట్ స్థాయికి ఈ విద్య పోయే పరిస్థితి వచ్చింది. అంటే విద్య అనేది వీళ్ళకు మళ్ళీ అందుకునే పరిస్థితి లేదు. విద్య మొత్తం కూడా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న పరంగా ఈ యొక్క పాలిటెక్నిక్ తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీ కలపడం ఉద్దేశం ఏంది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్నది. అనాలోచిత నిర్ణయం తీసుకొచ్చి సేమ్ అక్కడ శక్తి అని పెట్టేసి ఈ యొక్క పాలిటెక్నిక్ తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీ కలిపింది. అక్కడ పబ్లిక్ నుంచి రివర్సల్ కానివ్వండి, టెక్నికల్గా అది ముందుకు పోలే అని చెప్పేసి ఇమ్మీడియట్గా మన ప్రభుత్వము మొన్న 2020 సంవత్సరంలో రిటర్న్ తీసుకుంది. ఆ జియో కూడా రిటర్న్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథావిధిగా పాలిటెక్నిక్ ఉంటుంది, స్కిల్ యూనివర్సిటీ లేదు. సో ఈరోజు కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కొత్తగా నేర్చుకున్నది ఏం లేదు. పాలిటెక్నిక్లో అద్భుతంగా ఫలితాలు సాధించారు. పాలిటెక్నిక్ నుంచి టెక్నికల్ పోయిన తర్వాత చాలా అద్భుతంగా వాళ్ళు ఫలితాలు చూపించారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఈ జియో 97 మీరు బంద్ చేయండి, రిటర్న్ తీసుకొని యథావిధిగా పిల్లలను, కొంతమంది పిల్లలు 3rd ఇయర్ చదువుతారు. మరి 3rd ఇయర్ తర్వాత మీరు ఈ సైడ్ కూడా రాయొద్దంటే మరి వీళ్ళ భవిష్యత్తు ఏంది? పాలిటెక్నిక్ కానీ ఆపేసేయన్న. పాలిటెక్నిక్ ఆపిన తర్వాత వీళ్ళకి ఏం టెక్నికల్ సౌండ్ వస్తుంది? ముందుకు పోలేరా? పేద బిడ్డలు అందరూ ముందు చదువుకోలేరు. ఇంజనీరింగ్ చదువుకునే అర్హత లేదా? మళ్ళీ ఇంజనీరింగ్ ఎవరి చేతికొస్తుంది? ఏదో మళ్ళీ ఆదాయాన్ని వచ్చి తీసుకుంటాడు. పీపీ మోడల్ తీసుకొచ్చి రావడం వల్ల కార్పొరేటర్ స్థాయికి పోవడం జరుగుతుంది. అంటే విద్య కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మా ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు పాలిటెక్నిక్ చదువుకునే నిరుపేదలందడంగా అద్భుతంగా సాధించి ఇప్పుడు విప్రోలో పెద్ద జాబులు కొట్టే పరిస్థితి వచ్చింది. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? నేను మళ్ళీ ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నిస్తాను. మరి ఇంత పెద్ద కళాశాల కట్టుకున్నాం, ఇంత పెద్ద యూనివర్సిటీలు కట్టుకున్నాం, మా సెప్టెంబర్లో పెద్ద కళాశాల ఉన్నది. మరి ఈ ఆస్తులను ఎవరికి చెందుతుంది? మళ్ళీ సూటిగా ప్రశ్న అవుతున్నాం. పీపీపీ స్థాయికి వెళ్తుంది. స్కిల్ ఒక ప్రైవేట్ పరంగా పోయిందనుకోండి, మధ్యాహ్నం లాస్ వచ్చి ఆపేస్తే మీరు పిల్లల భవిష్యత్తు ఏంది? ఏం సమాధానం చెప్తారు? సో దయచేసి ప్రభుత్వము ఈ పేద ప్రజల జీవితాలతో ఆడుకోకండి. 40-50 సంవత్సరాల నుంచి పాలిటెక్నిక్ ఉండే, గతంలో ఐటీఐ ఉండే, ఐటీఐ తర్వాత పాలిటెక్నిక్ ఉండే, పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ ఉండే, అద్భుతంగా ఎంటెక్ ఉండే. ఇది సీక్వెన్స్ ఇది. కానీ ఈరోజు పాలిటెక్నిక్ బంద్ చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు ఏంది? పిల్లల భవిష్యత్తు ఎవరు సమాధానం చెప్తారు? డెఫినెట్గా యాజ్ ఏ ఇంజనీర్గా మా బిడ్డల భవిష్యత్తు అంధకారం కాకూడదట్టి మేము డెఫినెట్గా దీన్ని విభేదిస్తాం. మా పార్టీ కూడా విభేదిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైనా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు మీరు ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టలేదు? అసెంబ్లీకి ఎందుకు తీసుకురాలేదు? అంటే అనాలోచితంగా అసెంబ్లీ లేకుండా ఉన్న జియో 97 తీసుకుని అర్థమైంది. ఈ జియో 97 తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకునే పరిస్థితి వస్తుందా? ఏంది దీని పరిస్థితి? ఎంతో 100 ఎకరాల భూములు ఉన్నాయి ఈ పాలిటెక్నిక్. ఏం చేద్దాం అనుకుంటే ఈ భూములన్నీ? కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీన్ని వ్యాపారం చేయకుండా, విద్యను వ్యాపారం చేయకుండా, విద్య పేదల బాధలకు అందాలి. ఇది మహిళా పాలిటెక్నిక్. ఎక్కువ శాతం మహిళా సోదరిమణులు ఉంటారు, పేదలు ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు భవిష్యత్తులో ఏమవుతుందని చెప్పి భయంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి భయాలు రాకుండా ప్రభుత్వం వెనువెంటనే నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చర్చ పెట్టుకొని ఈ యొక్క జియో 97 రిటర్న్ తీసుకొని యథావిధిగా ఈ విద్యనంతా కూడా మనం ప్రభుత్వం పరంగానే ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. జియో నెంబర్ 97 తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి జియో తీసుకొని వచ్చిళ్ళు. ఇప్పుడు మేము డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్నాం. నెక్స్ట్ మరి మా ఫ్యూచర్ ఏంటిది? నెక్స్ట్ ఇప్పుడు మా పేరెంట్స్ మా మీద చాలా హోప్స్తో ఉన్నారు. ఫైనల్ ఇయర్ అయిపోద్ది, తర్వాత బీటెక్లో మంచి కాలేజ్లో సీటు కొట్టి మంచిగా చదువుకొని మంచి జాబులు చేస్తారు, మంచిగా ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్, మా ఫ్యూచర్ ఒక రేంజ్లో ఊహించుకొని పెట్టుకున్నారు. సడన్గా ఇంత పెద్ద జియో తెచ్చి మా ఫ్యూచర్ ఎటు కాకుండా స్కిల్ ఇండియా అని చెప్పేసి అందులో మెర్జ్ చేసేస్తాం. నెక్స్ట్ మీరు లేబర్స్, మీరు బీటెక్
చెయ్యొద్దు, ఇక్కడతోటే మీ ఫ్యూచర్ ఆపేయాలి స్టడీ అని చెప్పిళ్ళు. అంటే ఇలాంటి ఒక జియో తేవడం వల్ల ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళది ప్లస్ ఏం తెలియకుండా వచ్చి డిప్లొమా చేద్దామని జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్స్కి అందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మిలిగింది. ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చే ముందు అందరూ ఒకసారి స్టూడెంట్స్ని అడగడమైనా లేదనంటే ఒక మీటింగ్ పెట్టి ఇలాంటిది చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక మీటింగ్ పెట్టి అందరికీ చెప్పి చేసుంటే బాగుండు. కానీ ఆల్రెడీ ఇలాంటిది ఆంధ్రాలో చేసి ఢిల్లీలో చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యి వాళ్ళు రిటర్న్ బ్యాక్ తీసుకున్నాక కూడా మన తెలంగాణలో తెచ్చిల్లానంటే అసలు మాట్లాడలేకపోతున్నాం ఈ జియో గురించి. ఫస్ట్ ఇలాంటి తెచ్చిన జియోని రిటర్న్ బ్యాక్ తీసుకొని మెర్జ్ చేయకుండా డిప్లొమా కంటిన్యూ చేసి బీటెక్ మమ్మల్ని చేసేటట్టు మాకు ఒక ప్రూఫ్, ఒక జియో ఇది ఎట్లా పాస్ చేసిలో మేము డిప్లొమా మళ్ళీ డిప్లొమా తర్వాత బీటెక్ కూడా చేయాలి అని చెప్పేసి ఒక జియోని పాస్ చేయమని చెప్పేసి మా అందరు స్టూడెంట్స్ నుంచి ఇది ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నాం.